ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి హరీష్ రావుపై టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ ఫిర్యాదు చేశారు. విద్యార్థులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు అందజేసిన ఆయన తెలంగాణ ప్రజలకు హాని కలిగేలా క్షుద్ర పూజలు చేశారంటూ ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. రాష్ట్రంలో వర్షాలు పడకుండా ప్రజలు కరువు కాటకాలతో ఇబ్బందులు పడాలనే ఉద్దేశంతో హరీష్ రావు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో క్షుద్ర పూజలు నిర్వహించారని దయాకర్ ఆరోపించారు. ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఇలాంటి చర్యలకు పాల్పడడం సమాజానికి తగదని విమర్శించారు. ఈ అంశంపై హరీష్ రావు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హరీష్ రావు గారు పూర్తి ఆధారాలతో క్షుద్ర పూజలు ప్రజాప్రభుత్వం పైన ప్రజలు ఇబ్బందులు పడాలని హరీష్ రావు గారు చేశారు. పూర్తి వివరాలు హరీష్ రావు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. హరీష్ రావు క్షమాపణ చెప్పాలి. హరీష్ రావు క్షమాపణ చెప్పాలి. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. సిగ్గు మాజీ మంత్రి అయి ఉండి కూడా క్షుద్ర పూజలు చేయడమా? ఖబర్దార్ హరీష్ రావు. యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి హరీష్ రావు గారి పైన ఫిర్యాదు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడవద్దని, తెలంగాణ ప్రజలు కరువు కాటకాలతో ఇబ్బంది పడాలని, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కరువు సంభవించాలని తన కుట్ర బుద్ధితోని, తన వక్ర బుద్ధితోని ఇవాళ తాంత్రిక విద్యలకు క్షుద్ర పూజలకు పాల్పడి ఇవాళ తమిళనాడు, కర్ణాటక, శివమొగ్గ, తురాచిరపల్లి ఏరియాలకు వెళ్లి ఇవాళ పదే అక్కడికి వెళ్లి క్షుద్ర పూజలకు హరీష్ రావు పాల్పడడం అనేది అత్యంత నీచమైన చర్యగా మేము భావిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దేశరతగా క్షమాపణ చెప్పాలని కూడా హరీష్ రావు గారికి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక సభ్య సమాజంలో ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఇలాంటి కడుపు కుట్రతోని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులు, మహిళలు, నిరుద్యోగులు సంక్షేమ పథకాలతోని 2.5 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రం ప్రపంచ దేశాలకు పోటీ పడే విధంగా దేశంలోనే ఒక ఉన్నటువంటి విద్య, ఉపాధి, ఉద్యోగాలు ఇచ్చే రాష్ట్రంగా ఎదుగుతున్నటువంటి సందర్భంలో ఇవాళ హరీష్ రావు గారు కుట్ర పన్ని ఇవాళ క్షుద్ర పూజలకు పాల్పడడం అనేది చాలా నీచమైన చర్యగా మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో ఇప్పుడు కంప్లైంట్ చేసి ఓయూపీఎస్ గారు కూడా కంప్లైంట్ చేసి చట్టరీత్యా చర్యలు తీసుకొని బిఎన్ఎస్ చట్టాల ప్రకారం ఆయనపై కూడా కేసు నమోదు చేసి ఇవాళ దర్యాప్తు చేయాలని కూడా పోలీసు వారిని కూడా మేము కోరుతా ఉన్నాం. ఇవాళ మూడో నెల 2026 తిరాచిపల్లి తమిళనాడు, 31/5/2026 నుండి 1వ తారీఖు 6వ నెల 2026 శివమొగ్గ కర్ణాటక, 2వ తారీఖు 6వ నెల 2026 తిరాచిపల్లి తమిళనాడు, 23వ తారీఖు 7వ నెల 2026 శివమొగ్గ కర్ణాటక లాంటి ప్రాంతాలకు వెళ్లి పదే అక్కడ క్షుద్ర పూజలు, తాంత్రిక విద్యలకు చేపట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు సుఖశాంతులతో ఉండకుండా కరువుతోనే అల్లాడిపోవాలనే ఒక నీచమైన బుద్ధితోనే హరీష్ రావు ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడు. తక్షణం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి ఇవాళ పోలీసు వారు కూడా అతను ఉన్నటువంటి వెళ్లిన ప్రాంతాలు గాని అతను చేసినటువంటి చర్యలపైన పూర్తి విచారణ చేయాలని కూడా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.